ఎస్, వెల్కమ్ బ్యాక్ అండి. ఎస్, మీ డౌట్ ఏంటిది? ట్రాన్సిట్ క్యాలెండర్ ఎలా వాడుకోవాలి అంతేనా? అవునండి. మనము గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ అని ఒక వీడియో చేసాం, చాలా ఓల్డ్ 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 వీడియో, తెలుసు కదా. సార్ అవును సార్ అవునండి. సో ట్రాన్సిట్ ఐఫోన్ క్యాలెండర్ సేమ్ యూఆర్ఎల్ వెబ్సైట్. సో క్యాలిక్యులేటర్స్లో కూడా దొరుకుతుంది. సో బేసికలీ నా ఐడియా ఏంటంటే అదే లగ్న నక్షత్రం 52-53 నిమిషాలు ఉంటుంది కదా, ఆ 51 రోజు ఓవరాల్గా ఎలా ఉందనేది దశ అనుకోండి. ఒక రోజు టోటల్గా దశ అనుకోండి. ఆ ఒక్క రోజులో 27 నక్షత్రాలు ఉంటాయి కదా, లగ్న నక్షత్రాలు. సో ఇప్పుడు అశ్వినిలో బుధుడు వచ్చాడు, అశ్వినిలో కేతు వచ్చాడు, అశ్వినిలో శుక్రుడు వచ్చాడు, అట్లా చంద్రుడి నక్షత్రం ఆ లగ్నం యొక్క నక్షత్రం, అట్లా ఎవ్రీ టైంని మనం ఒక అవర్లీ క్యాలెండర్ లాగా 52 మినిట్స్ 53 మినిట్స్కి ఒక స్లాట్ పెట్టుకొని ఆ స్లాట్ ఎలా ఉంటుందని చెప్పేసి దీనిలో మనం కాన్ఫిగర్ చేసుకొని మనం యూజువల్గా వాడుకోవచ్చు. ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఒకసారి కాన్ఫిగర్ చేసుకుంటే వాడుకోవచ్చు. దీనికి ఈ కాన్ఫిగరేషన్ అనేది ఫిక్స్డ్గా లేదు, ఎందుకంటే గోచారంలో గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. మీ చార్ట్తో కంపేర్ చేస్తే అట్లుంటుంది కాబట్టి అది ప్రాబ్లం. అది తర్వాత చార్ట్లో ఏ గ్రహాలు పనిచేస్తాయి అనేది మనము టైం తీసుకొని చూసుకోమన్నాం. ఏంటిది, 2-3 నెలలు అబ్జర్వేషన్ చేసుకొని చూసుకోమన్నాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను 3001 గారి చార్ట్ మీద ఇప్పుడు ఇది కాన్ఫిగర్ చేయాలనుకోండి. ఈ చార్ట్ని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ స్కోరింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నక్షత్రాలు 27 నక్షత్రాలు కనబడతాయి. దీన్ని రెడ్ గ్రీన్ ఎల్లోలో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఐడియా. బేసికలీ ఇది తారాంబలం బేస్ మీద ఊరికే అలా పెట్టాం కానీ, బట్ మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోచారంలో గ్రహాలు వక్రించినప్పుడు పనిచేసే గ్రహాలు పనిచేయవని తెలిసినప్పుడు దాన్ని ఎల్లోలోనో రెడ్లోకో మార్చుకోవచ్చు కూడా. సో ప్రతి గ్రహాన్ని క్లిక్ చేస్తే రెడ్ గ్రీన్ ఎల్లో కనిపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ చార్ట్తో ట్రై చేస్తారా మీరు? ఈ చార్ట్లో ఏ గ్రహాలు బాగున్నాయి చెప్పండి. మెర్క్యూరీ బాగుంది. మెర్క్యూరీ ఎట్ట బాగుందంటారు? దుస్థానాధిపతి మేష లగ్నానికి. మార్స్ ఫాలో అవుతారు కదా. మార్స్ ఎందుకు బాగున్నాడు? యోగం ఫామ్ చేసిన మార్స్ కదా. మార్స్ యోగం ఫామ్ చేశారు కదా. ఓన్ హౌస్ ఫామ్ చేస్తే మార్స్ యొక్క స్టార్ లాడు వీనస్సును కేతు ఒకే స్టార్ లో లేడా? పోలేదా అక్కడ? మార్స్ యోగం ఫామ్ చేశారు కాబట్టి మెర్క్యూరీ. మార్స్ యోగం ఎక్కడుంది? మార్స్ కి యోగం సరిగ్గా లేదు కదా. మార్స్ కనెక్టెడ్ టు వీనస్. వీనస్ అండ్ కేతు ఒకే స్టార్ లో ఉన్నారు. పోయాడు కదా మార్స్, ఎగిరిపోయాడు. అంటే మనం మెర్క్యూరీని చూస్తున్నప్పుడు ఓన్లీ మెర్క్యూరీ స్టార్ మార్స్. ఎస్, మెర్క్యూరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్స్ బాగున్నాడు, అది పాయింట్. అర్థమైందా? అందుకని మెర్క్యూరీ. మరి మెర్క్యూరీ అనేవాడు సగమే పని చేయాలి కదా. మరి 3rd and 6th లాడ్ అయినప్పుడు ఎందుకు పని చేస్తాడు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈయన కూడా 1 and 8th లాడ్ కదా. 6th లో గ్రహం ఉంది, 3rd లో ఏం లేదు. తాళ్ళు ఏం లేదు కాబట్టి తృతీయాధిపతి లగ్నాధిపతికి కనెక్ట్ అయినట్టుగా పనిచేస్తాడు, న్యూట్రల్ అవుతాడు. షష్టాధిపతిగా అవ్వడం వల్లే మేష లగ్నానికి పాపైన మెర్క్యూరీ తృతీయాధిపతిగా అంతగా పాపిగా కాడు కాబట్టి ఇప్పుడు పనిచేసేదానికి అవకాశం ఉంది. మరి బాధక స్థానంలో ఉండి బాధకాన్ని లీడ్ చేస్తున్నాడు కదా సార్. బాధక స్థానంలో ఉన్నా కూడా స్టార్ లాడ్ కదా రిజల్ట్. బాధక స్థానంలో ఉన్నది 25% కదా. అంటే 25% కొడతాడని. 25% ఎట్లయినా కొడతాడు, అది వదిలిపెట్టాడు. సో 75 కావాలా 25 కావాలా మీకు? 75 కావాలి. సో 75 బాగున్నప్పుడు బాగుంది అనుకోవాలి కదా. సో ఇలా మనం డైరెక్ట్గా మెర్క్యూరీని టచ్ చేసే కన్నా ఈచ్ ప్లానెట్, ఇక్కడ 9 నక్షత్రాలు లైన్గా ఉన్నాయి కదా, అశ్విని భరణి అలా. సో 9 నక్షత్ర సీక్వెన్స్ని మీరు అర్థం చేసుకున్నారని అంటే అన్ని స్టార్స్ వచ్చేస్తాయి. ఓకే, అది కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్దాం సార్. స్టెప్ బై స్టెప్ వెళ్ళచ్చు. అశ్విని తీసుకోండి. అశ్వినిలో ఎవరు లేరు కదా. అశ్విని మగ మూల ఎవరు లేరా? లేరు. సో దెన్ కేతు ఎక్కడున్నాడు? ఓహో, కేతు 6లో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు పంచమంలో ఉన్నాడు. చంద్రకేతులు కలిస్తే ఎలా ఉంటుంది? కేతు నక్షత్రాలు మెంటల్ గా అంతేమి ఎక్సైట్మెంట్ అయితే ఇవ్వదు, అంతే కదా. ఓకే, అది ఒకటి. తర్వాత ఇప్పుడు అశ్విని మగ మూలకి మీకు ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. వేరే యురేనస్ ఇక్కడ ఉన్నాడు. యురేనస్ కి అశ్విని మగ మూల 3 కూడా ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తాయి. అవును. సో ఇది సన్కి అంటే లాటర్ ఇక్కడ రెట్రో అవుతున్నాడు, బట్ స్టిల్ ఓకే, ట్రైన్ ఆస్పెక్ట్ అయితే ఉంది. అది ఎందుకు సార్ యురేనస్ ఒకటే తీసుకున్నారు? అలా తీసుకుంటా. ఆ నక్షత్రంలో ఆయన ఒక్కడే ఉన్నాడు కదా. ఓకే ఓకే. సో ప్లానెటరీ ఆస్పెక్ట్ వచ్చేసేసి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది కదా.
కాబట్టి ఓకే, ఓకే ఓకే. ఉన్న గ్రహానికి కాబట్టి prime aspect అశ్వినిని ఉంది. ఎల్లోకి దోద్దాం. ఉమ్, అర్థమైందా? ఓకే తర్వాత అశ్విని, తర్వాత నెక్స్ట్ మగ కూడా ఎల్లోనే, పెద్ద గ్రేట్ ఏం కాదని అనుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపించింది? మేము ఎల్లో కేటగిరీలోకి దోసేస్తున్నాం, ఏమంటారు? అంటే మరి అంత తీక్షణంగా అయితే అబ్జర్వ్ చేయలేదు సార్. బట్ చూస్తాను, బ్యాక్ వెళ్ళి చూస్తాను. లేదు నాకు బానే అనిపించిందండి. లైక్ నేను ఓకే. చూసాను, గమనించిన. అవునా? అవ్వో, ఓకే. ఏంటిదండి? నెక్స్ట్. లేదు, నేను గమనిస్తున్నాను. కరెక్ట్ ఎల్లో పెట్టడం బాగుంది, సాటిస్ఫాక్టరీగానే ఉంది అంటున్నాను. ఇది మీ చాట్ కాదు కదా గమనించడానికి ఆయన మీకు అప్డేట్ చేస్తున్నాడు ఎవ్రీడే. అదంటున్నారా? నేను అనుకుంటున్నాను మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో నేను సాటిస్ఫాక్టరీగానే ఉన్నాను. మీరు అన్న మీరు సాటిస్ఫాక్టరీగా, నేను సాటిస్ఫాక్టరీగా ఉండడం కాదు, యూజర్ మీద ఎంత ఇంప్లిమెంట్ అయింది అనే దాని మీద కాన్ఫిగర్ చేసుకోవాలి, రియల్ టైమ్ లో పని చేయాలి, రూల్ బుక్ కాదు. వినోద్ గారు, అయితే నేను చూసుకుంటున్నాను. మీ చాట్ కాదు కదా మీరు చూసుకున్నా. అదే నా దాని మీద చూస్తారా అని అడుగుతున్నాను తర్వాత. మీరు చూడండి, ఒకటే చాట్ చూస్తాం, ఎన్ని చాట్లు చూస్తాం, మీరు చేసుకోవాలి మీద కూర్చుని. మీరు ఇవ్వలేదు కదా చాట్ మరి ముందే. ఓకే, సరే అండి, ఓకే. ఓకే, పాపం. అప్పుడు మనం చేద్దాం సార్, కరెక్ట్ చేస్తారు మనని. మీరు హోంవర్క్ చేసుకోండి లేదా అబ్జర్వ్ ఈ చేసుకోండి. రోజు అంతా మేము ఇదే చేస్తామండి, మీ ముందే చేస్తాం. ఇది బాగుంది. కాదు, వెనకాల చేయండి. సరే అండి. తర్వాత నెక్స్ట్ భరణి చూడండి. భరణిలో కుజుడున్నాడా? భరణిలో కుజుడున్నాడు, కుజుడున్నాడు, చంద్రుడున్నాడు. ఓకే, సరే. ఇప్పుడు శుక్రుడి నక్షత్రం భరణి. శుక్రుడు కదా మనం అల్టిమేట్లీ చెక్ చేయాల్సిన అనుకునేది ప్లానెట్ ని కదా, స్టార్ ని కాదు అల్టిమేట్లీ చూసేది, ప్లానెటే. సో వేర్ వీనస్ అండ్ మూన్ పరివర్తన, వేర్ వీనస్ ఈస్ ట్రైంగ్ టు రిజల్ట్ ఆఫ్ సన్. సార్ డౌట్ సార్, ఇప్పుడు మెర్క్యూరీ, ఇప్పుడు ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరిని తీసుకోవాలని? ఎవరిద్దరున్నారు అంటే ఇప్పుడు భరణి చేస్తున్నప్పుడు భరణిలో ఇద్దరున్నారు. అవును, అసలు భరణిలో ఇద్దరున్నారా ఐదుగురున్నారా మాకు అనవసరం అండి, మేము వీనస్ ని పట్టుకుంటాం. వీనస్ ఒకటే నక్షత్రం అవసరం లేదని చెప్పి మనకి ప్లానెట్ ని పట్టుకోవాలి, నక్షత్రాన్ని కాదు. ఓకే, సో ప్లానెట్ ని పట్టుకుంటే ఇక్కడ పరివర్తన యోగం ఉంది కాబట్టి సన్ ని ఫాలో అవుతున్నాడు, 11th లో ఉన్నాడు, కొంచెం కష్టపెడతాడు కానీ బట్ గ్రీనే. ఓకే, స్కోరింగ్ కూడా డిఫైన్ చేయొచ్చు, గోచారంలో వక్రత్వాలని బట్టి కూడా డిఫైన్ చేయొచ్చు, మాడిఫై అయితే. అందుకే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇది ఏం ఫిక్స్డ్ కాదు. ఓకే ఓకే ఓకే, ప్రస్తుతానికి భరణిని గ్రీన్ పెడుతుంది. భరణిలు గ్రీన్ పెట్టుకోండి. ఎస్, ఇంకా డైరెక్ట్ గా పరివర్తన వచ్చిందని, మంచి స్థానాలతో పరివర్తన వచ్చిందని డైరెక్ట్ గ్రీన్ వేసేది. అట్ట గ్రీన్ కాదు. స్టార్ లార్డ్ ఎవరు? సన్ కదా, వీనస్ యొక్క స్టార్ లార్డ్ సన్. 11th లో ఉన్నాడు అంతే, బాధక స్థానం, బట్ స్టిల్ గ్రీన్ అనమాట. గ్రీన్ అంటే 75-80 గ్రీన్ అనమాట, 95 గ్రీన్ కాదు అది. ఓకే, లైట్ గ్రీన్. ఇక్కడ లైట్ గ్రీన్ ఇట్లా మీరు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. గ్రీన్ లెవెల్, ఆ గ్రీన్ లెవెల్ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ సన్ స్టార్. సన్ స్టార్ లో ఎవరైనా ఉన్నారా? లేరు. సన్ యొక్క స్టార్ లాడు జూపిటర్ 12లో ఉన్నాడు, 11వ భావంలో ఉన్నాడు. కానీ గురువు లీడింగ్, కానీ అంత స్పీడ్ గా 12లో ఉన్నంత మాత్రాన అంతేం స్పీడ్ గా ఇచ్చాడు కాబట్టి ఎల్లులోకి దోసేయడమే. ఏంటిది అది? గురువు ఆయన ఓన్ హౌస్ లోనే కదా ఉన్నాడు. ఇప్పుడు సన్ ఎట్లా రిజల్ట్ ఇస్తాడు? గురు రాహుల్ కలిసిన రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఓకే ఓకే, రవి రాహులు. ఇప్పుడు సన్ కూడా స్క్వేర్ విత్ సాటర్న్ ఉంది. తర్వాత సన్ స్టార్స్ చూడండి, కృత్తిక ఇక్కడ ఉంది, కన్యలో ఉంది, యురేనస్ కి స్క్వేరు. తర్వాత ఇక్కడ ఉత్తరాషాఢ ఉంది, ఉత్తరాషాఢ ఓకే. తర్వాత నెక్స్ట్ తర్వాత కృత్తిక ఉంది, ఇక్కడ ఉత్తరం ఉంది. సో కృత్తిక వచ్చేసేస్తే స్క్వేర్ టు మెర్క్యూరీయే కదా, అపోజిషన్ పర్ఫెక్ట్ అపోజిషన్ కాదు, బట్ ఓకే యావరేజ్. అది పెద్ద ఎల్లోలోకి దోసేయడమే అంతే. అంటే మనము ఆ ఆస్పెక్ట్స్ కూడా చెక్ చేసుకోవాలి కదా మరి. మొత్తానికి సన్ యొక్క పవర్ ని మనం ట్రై చేస్తున్నాం డిటెక్ట్ చేయడానికి. సన్ విల్ బికమ్ యావరేజ్ కదా, మళ్ళీ ఎల్లో వచ్చింది. ఓకే, అట్లా మీకు ఏదన్నా మంచి ఎక్సైటింగ్ ఏదన్నా ఉంటే అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. అంత ఎక్సైటింగ్ అంటే ఉన్న దానిలో ఉత్తరాషాఢ కొంచెం బెటర్ అనమాట, కొంచెం ఎల్లోలో కొంచెం పెంచుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఉత్తరాషాఢకి ఇక్కడ స్టార్ కి మళ్ళీ సెక్స్టైల్ టు జూపిటర్ కొంత ఆస్పెక్ట్ ఏమి కాన్ఫ్లిక్టింగ్ గా లేదు కాబట్టి కొంతవరకు దశమం ఇవన్నీ కొంచెం మంచి విషయాలు. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో డైనమిక్ నెటల్ చార్ట్ కూడా తీసుకోవాలండి? తీసుకోవాలి. ఓకే,
తీసుకోవాలి. ఆ, అయిపోయినాయి కదా సన్ స్టార్స్. నెక్స్ట్ తర్వాత చంద్ర నక్షత్రం, చంద్రుడు పరివర్తన యోగం కదా, పరివర్తన కదా, సో శనిని ఫాలో అవుతాడు. చంద్రుడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, అది క్యాన్సిలేషన్ ఉంది, అదంతా ఏది ఉన్నా కానీ 8th మూన్ ఎగిరిపోయింది. అర్థమైందా? పాపం పిల్లోడు రెస్ట్లెస్ గా పని చేయాలి. పాపం ఏదేమైనా కానీ కష్టపడుతూనే ఉండాలి, ఎందుకంటే సుఖస్థానం ఎగిరిపోయిందిగా, ఫోర్త్ ఎగిరిపోయింది. కాబట్టి ఎవరు బాబు నువ్వు బాగా కష్టపడుతున్నావు కూర్చో అని చెప్పరు, బాగా కష్టపడుతున్నావు కాబట్టి కష్టపడనే చెప్తారు ఆయనని పాపం. కాబట్టి తోసేయండి రెడ్ లోకి. ఆల్ మూన్ స్టార్, నో వాల్యూ ఫర్ ఎమోషన్. పాపం ఆయనకి ఒకసారి రోహిణి, హస్త, శ్రవణ. ఏంటండి దీనికి ఆస్పెక్ట్స్ కూడా ఒకసారి క్విక్ గా చూద్దామా? ఆస్పెక్ట్స్ చూడండి. హస్తకి వీనస్ తో ట్రైన్ కొంతవరకు సుఖం, కానీ గోచార చంద్రుడు కేతు మీదకి వస్తాడు. ఓకే, తర్వాత రోహిణి వీనస్ తో ట్రైన్ కొంతవరకు, రోహిణి ఎల్లోలోకి తోసేయచ్చు. అర్థమైందా? సో రెడ్ పెట్టుకుందాం హస్త కూడా. సరే ఎల్లో కన్నా కొంచెం తక్కువ అనమాట. ఇప్పుడు ఆల్ ద మూన్ స్టార్స్ ఎల్లో కన్నా కొంచెం తక్కువ, లైట్ ఎల్లో, లైట్ ఎల్లో, లైట్ పింక్. అంటే శ్రవణాన్ని కూడా తోసేయడమే సార్ రెడ్ లోకి. ఇంకా శ్రవణ 100% రెడ్ లోకి దోసేస్తాం మేము. అర్థమైందా? అంటే యూ మే గెట్ ద రిజల్ట్, బట్ యూ హ్యావ్ టు గో త్రూ ద లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ పెయిన్ అనమాట. సాటర్న్ కి 22 సెక్స్టైల్ అండి ఆస్పెక్ట్ శ్రవణ. ఇచ్చాడు కదా, అది చూడట్లేదు, అది వద్దా మనకి? సాటర్న్ సాటర్న్ కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా ఆ నక్షత్రం. అక్కడ ఆల్రెడీ గోచార చంద్రుడు ఆ రోజు 8th వెళ్ళిపోయినట్టే ఇక. అర్థమైందా? ఆయనకంతా 8th హౌస్ ఆపరేట్ అవుతా ఉంటది. ఆ చంద్ర నక్షత్రం వచ్చిందంటే ఏదో ప్రాబ్లంలు పట్టుకొని ఫిక్స్ చేసుకుంటా కూర్చుంటాడు, లేదంటే కొత్త ప్రాబ్లం ఎత్తి మీద వేసుకుని కూర్చుంటాడు. అది ఆయన వర్క్ క్యాలెండర్ తీస్తే చెప్తాడు ఆయన మరి మనకి. అప్పుడు మరి జూపిటర్ కి ట్రైన్ అవుతుంది కదండి, 8th లోనే ఉన్నాడు అనుకుందాము. ఎక్కడ చంద్ర నక్షత్రాలు జూపిటర్కి ఎందుకు ట్రైన్ అవుతాయి? మీరు వెస్టర్న్ ఆస్పెక్ట్ చూసేటప్పుడు ఆ చంద్ర నక్షత్రాలకి చూడాలి కదా. అది వీనస్ కూడా ట్రైన్ అవుతుంది, కానీ ఏం లాభం? ఆ వీనస్ కేతు ఒకే స్టార్ లో లేదా? అందుకని అక్కడ ఎల్లో వేసి మిగతా రెండు రెడ్ లోకి దోస్తారు. తోసేసాం, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కుజుడు. నెక్స్ట్ కుజుడు. పర్వాలేదు, బెటర్ దాన్ ఎల్లో, ఎందుకంటే మార్స్ స్టార్స్ లో ఉన్న ఏకైక గ్రహం లాభంలో ఉంది. మార్స్ స్టార్ లో 10th లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏది తీసుకుంటాం సార్? మార్సే తీసుకుంటాం. మార్స్ 10th మార్స్ ఓన్ హౌస్ లో ఉన్నాడు కదా. వీనస్ పోయాడు కదా. ఎక్కడ వీనస్ పోయాడు? పోయాడు 10th కనెక్ట్ అయింది కదా. మిస్టేక్స్ చేసినా గానీ మళ్ళీ తర్వాత ఫిక్స్ చేసుకుంటాం. ఒరిజినల్ గానే మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉంది, ఇక దాని ఒరిజినల్ ఏమంటే మారుస్తాం. మనం ఒక వర్షన్ లో బిల్డ్ చేయలేం కదా, మల్టిపుల్ వర్షన్స్ అవుతాయి కదా. అంతే, గ్రీన్ ఇక టాప్ కాకపోయినా టాప్ కన్నా కొంచెం తక్కువ. ఇక్కడ మహాపురుష యోగాలు అట్లా ఏమన్నా తీసుకుంటామా? కొద్దిగా ఏం తీసుకోవాలి? స్వక్షేత్రము, మహాపురుష యోగాలు మంచిదే కదా. మార్స్ ఓన్ హౌస్ లో ఉన్నది మంచిదే కదా. గ్రీనే వేసాం కదా. అదే కన్సిడర్ చేస్తాం. అంటే అది స్టార్ లార్డ్ తోనే, స్టార్ లార్డ్ లేకపోతే ఏం కన్సిడరేషన్ మనకు కష్టం. ఏదైనా మనకి రియాలిటీలో వర్క్ కావాలి కదా. ఓకే, పర్ఫార్మెన్స్ రిసోర్స్. రాహు ఎలా ఉంది? రాహు స్టార్స్ లో ఎవరు లేరు కదా. రాహు స్టార్స్ లో లగ్నం నుంచి రాహు స్టార్స్ 3, 7, 11 ఉన్నాయి. అర్థమైందా? సో సన్ లీడింగ్ 11th లో, మెర్క్యూరీ లీడింగ్. సూపర్. సన్ లీడింగ్ అయితే ఈగోతో చంపేసేవాడు. ఇప్పుడు ఏంటంటే మ్యానిపులేటెడ్ మ్యాథమెటిక్స్ ఇవన్నిటికీ చేయడానికి, వర్క్ డిఫరెంట్ గా చేయడానికి పనిచేస్తాయి. రాహు స్టార్స్ పనిచేస్తాయి ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు గ్రీన్ లోకి దోసేస్తున్నాం అనమాట. పూర్తి గ్రీన్ కాకపోయినా గ్రీన్ కే దోసేస్తున్నాం. ఓకే, ఎందుకంటే రాహు మెర్క్యూరీ కనెక్ట్ అయ్యాడు. రాహుల్ దోషం ఇక్కడ తీసుకోవట్లేదు. రవి రాహుల దోషం తీసుకుంటలేము. ఎస్, ఓకే. రవి రాహుల్ దోషం రవి వచ్చినప్పుడు తీసుకుంటున్నారు కానీ రాహుతో రవి రాహుల్ తీసుకోవట్లేదు. ఓకే, నాకు అంటే కాన్వర్స్ ట్రూ అవుతుందా అని డౌట్ ఉండే. ఏంటి, ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిని తీసుకున్నప్పుడు జూపిటర్ కి కనెక్ట్ చేసుకొని రవి రాహుల్ దోషం అని తీసుకున్నాము. అక్కడేం తీసుకోలేదు, అక్కడేం అంతేం తీసుకోలేదు. అర్థమైందా?
కాకపోతే గ్రేట్ అనుకోలేదు అంతే. Great ఎందుకంటే అక్కడ అనుకోలేదు, okay. డైరెక్ట్ గా ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? గురు రాహుల్. ఆ గురు రాహుల కలయికని రవి ఫాలో అవుతున్నాడు, అది డిఫరెంట్. ఇక్కడ రాహు యొక్క రవి బుధుల కలయికని ఫాలో అయితే బుధుడే లీడింగ్ అది ఇక్కడ. సరే, బుధుడే అక్కడ leading, కూడా okay. గురు లీడింగ్, కాకపోతే బట్ బీయింగ్ విత్ ద అది ఎంత పెద్ద గ్రేట్ కాంబినేషన్ కాదు. కానీ రవి బుధుల కాంబినేషన్ అక్కడ మంచి గురు కాంబినేషనే. చెందాలన్నారు. అండ్ ఇక్కడ 11th హౌస్, అది 12th హౌస్, 11th బాగా డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఓకే, సో గ్రీన్, బట్ సూపర్ గ్రీన్ అని చెప్పను కానీ ఓకే గ్రీన్. ఎందుకు సార్ అసలు సూపర్ గ్రీన్ కి వెళ్ళలేదు? సూపర్ గ్రీన్ మరి రవి ఉన్నాడు కదా. అమ్మా మమ్మీ, ఓకే. ఆఫర్లు అన్నీ ఉంటాయి మరి. మళ్ళీ తర్వాత గోచారంలో రవి అఫ్లిక్ట్ అయినప్పుడు మళ్ళీ మారుతుంది దీని ట్రాన్సిట్. ప్లీజ్ ఇది అంటే ఎలా ఈ మారుతుంది? లెసన్ మళ్ళీ అడగండి, మళ్ళీ అడిగినా చెప్పను. జస్ట్ ఓకే, ఏదో టూల్ చేసిన కొంచెం- పాపానికి చెప్పాల్సి వస్తుంది. ఓకే రైట్. దాని తర్వాత నెక్స్ట్ అయిపోయింది, రాహు అయిపోయాడా? రాహు అయిపోయారు. ఇప్పుడు గోచారంలో ఇప్పుడు బుధుడు కరెక్ట్ గా బుధుడి మీదకి రాహు వస్తాడు కదా గోచారంలో. బుధుడి మీదకి రాహు గోచారంలో వస్తారు. అవును సార్. ఇప్పుడు వస్తున్నాడు కదా, అవును. మారుతున్నాడు కదా. ఇప్పుడు దానికి దీనికి ఏం రిలేషన్ ఉంటుంది సార్? దానికి మళ్ళీ ఆఫర్ మారుతుంది. మెర్క్యూరీ స్టార్లు పనిచేయడంలో డిఫరెన్స్ వస్తుంది. అంటే రివర్స్ అవుతాయి అండి. పని చేసే పని చేయని అవన్నీ ఎపిసోడ్ 2 లో చెప్తాలే మళ్ళీ. సరిపోయారు. తర్వాత నెక్స్ట్ తర్వాత సాటర్న్ కదా. సాటర్నే కదా. గురు Yeah. గురువా? గురు. గురు ఆ గురువు ఏమయ్యాడు? సాటర్న్ కనెక్ట్ అయ్యాడు. సాటర్న్ 8లో ఉన్నాడు. అంత పెద్దగా పని చేయడు గురువు, ఎల్లో వేసేసుకోండి అంతే. ఎందుకు సార్? ఓకే ఓకే. ఇప్పుడు సాటర్న్ రెట్రోలో ఉన్నాడు కదా, అది ఎలా? ఆ రెట్రో ఉన్న డైరెక్ట్ అయినా అది అంతే, ఇక అదే పెద్ద పని చేయదు అది ఎల్లో. అఫ్లిక్షన్ ఎట్లున్నాయి? అఫ్లిక్షన్ ఎందుకంటే శని రాహులు వాళ్ళు ఉంటే అదే దా నక్షత్రంలో ఉన్నాడు, మళ్ళీ 8 కనెక్ట్ అయ్యాడు. అక్కడ 12th లో ఉన్నాడు, 9th అన్నాడు. సగం సగం పని చేస్తుంది. దాన్ని ఎల్లోలోనే వేసుకోవాలి మీరు, ఓకే ఓకే. పెద్దగా పని చేయడు. తర్వాత నెక్స్ట్ సాటర్న్ కదా. శని గారు. ఇక మెర్క్యూరీలో ఆల్రెడీ గ్రీన్ వేసేసుకున్నాం కదా. దాని తర్వాత నెక్స్ట్ సాటర్న్ ఇస్ కనెక్టెడ్ టు మెర్క్యూరీ. కానీ శని బుధులు ఎవరు? ఈ లగ్నానికి పాపులు. అర్థమైందా? ఓకే. శని ఇప్పుడు వక్రించినా ఏమి ఇచ్చినా గానీ ఇప్పుడు ఇవి సాటర్న్ స్టార్స్ అన్నమాట. సాటర్న్ స్టార్స్ ఎక్కడున్నాయి? మోక్ష స్థానాల్లో ఉన్నాయి. 4, 8, 12. ఓకే. సాటర్న్ స్టార్స్ లో జూపిటర్ అది 11th కనెక్ట్ అయింది కానీ అవుతుంది. బాగా కష్టపడి చాలా ఎఫర్ట్, అంటే ఎల్లో ప్లస్ అంతే అది. అర్థమైందా? ఓకే ఓకే. గ్రీన్ కాదు. సో స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కి వాడుకోవచ్చు సాటర్న్. సేవ్డ్ అయిపోయిందా? రిలార్డ్ ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ సెకండ్ది. ఏ ఊర్లో ఉన్నారు? ఫస్ట్ది ఫీల్డ్స్. ఓకే ఓకే ఓకే. గుడ్ క్వశ్చన్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఆయనకి క్యాలెండర్ తీసుకోండి. ఇప్పుడు ఆయన క్యాలెండర్ ని ఓపెన్ చేయమని చూద్దాం. అయ్యయ్యో, ఓకే. ఇది సేవ్ అయిపోతారా? అంతే, దట్స్ ఇట్. మళ్ళీ ఎంటర్ కొట్టే పని లేదు. దీన్ని ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ క్యాలెండర్ వచ్చేస్తుంది. చెప్పండి ఈరోజు నెక్స్ట్ మూమెంట్ నుంచి మీరు ఫ్రస్ట్రేట్ అవ్వబోతున్నారు. ఎందుకనంటే క్యాలెండర్ బాగుంది యాక్చువల్లీ. 6:22 నుంచి 6:14 అయింది. 22 నుంచి మీకు నచ్చని టాపిక్ మేము డిస్కస్ చేయబోతున్నాం. మరి అది సంగతి. పర్లేదండి, కానీ శ్రవణం వచ్చింది. ఓకే ఓకే. లగ్న నక్షత్రం. అదే అడుగుదాం అనుకున్నా. ఒకసారి చంద్రుడిని అబ్జర్వ్ చేద్దాం, ఆయనకి ఎట్లా ఉందో అసలు అని. అయ్యాడు కదా. నేను అప్పట్లో ఒక 10 years బ్యాక్ ఒక బుక్ పెట్టుకొని 10 బుక్కులు పెట్టుకున్నాను అనమాట. అందరికీ ఫోన్లు చేసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడే లేసాం, ఇప్పుడే టీవీ చూస్తున్నాం. ఫ్రస్ట్రేషన్ వచ్చింది. వీళ్ళేంది ఏం అప్డేట్ చెప్పట్లేదు అని అంటే, అప్డేట్ అనేది ట్రాన్స్ఫర్మేటివ్ ఈవెంట్ ఉన్నోడికి జరుగుతుంది అప్డేట్. అర్థమైందా? అది ట్రాన్స్ఫర్మేటివ్ దశలు భుక్తులు జరగాలి. జరిగినప్పుడే అప్డేట్స్ వస్తాయి. అదర్వైజ్ ఆడు అంతా చిన్నగా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆగస్టులోనే ఉన్నామా మనం? ఆగస్ట్ లో ఏమొచ్చింది? ఆగస్ట్ 8 రెడ్ వేసారు. శతభిష ఎందుకు? ఇక్కడ ఆగస్ట్ 8కి రెడ్ వేసామా? రోహిణి వచ్చింది కదా. అదే ఆయనకి ఏదైనా ఆస్పిషియస్ డే ఏమో 8th. అదే. అక్కడికి వెళ్ళాలా మీరు? అక్కడికి వెళ్ళలేము సార్. అక్కడికి వెళ్ళడం కాదు, ఆ రోజు మా ఎంగేజ్మెంట్ రోజు అన్నమాట. అవునా? సో ఈ రోజు పొద్దున్నే తిట్టించుకొని నగ కొన్నాను. ఇంకా ఏంటంటే మీరు పెళ్లి రోజు కాకుండా ఎంగేజ్మెంట్ డేట్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? ఎంగేజ్మెంట్ రోజు సెలబ్రేట్ చేస్తాం సార్. పెళ్లి రోజు ఏంది? పెళ్లి రోజు నథింగ్ అసలు.
ఎందుకని? వాట్ ఈస్ ద స్పెషల్? ఎందుకంటే ఈ గొడవ వేసుకొని ఇంట్లో అసలు ఏంటి దీని పేరేంటి ఆ ఏ- ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేసుకుందాం అనుకున్నది. ఓకే, ఆఖరికి ఆ రోజు 4 ఏళ్ల నేను నిరాహార దీక్షలు 4-5 ఏళ్ల పోరాటం ఆ రోజుకి ఎండ్ అయింది అనమాట. ఓ, అందుకని ఎంగేజ్మెంట్ ఈస్ అ గ్రేట్ అందుకే డే. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లికి ఎట్టొకటి అయిపోద్ది కదా సార్ పెళ్లి. ఓకే ఓకే. 01 గారు మీ నుంచి చాలా నేర్చుకోవాలండి. ఏంటి చిన్నప్పటి నుంచి లైన్ ఎట్లా అయ్యారా? ఎట్లా సంతోష పెట్టాలని. కాదు, తర్వాత అడుగుతాను. ఓకే అండి, సరే. ఇప్పుడు 30వ తారీఖు నిన్న అండి, అర్థమైందా? నిన్న మొన్న కదా. నిన్న మొన్న చూడండి, మకరంలో శ్రవణ నక్షత్రం పనిచేసింది. నిన్న మొన్న అయితే మీరు అన్నది కరెక్టే సార్. అంటే నేను చేసిన వర్క్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ప్రతి ఒక్కడు వచ్చి క్వశ్చన్లు వేసాడు అనమాట. అయితే చూడండి, నిన్న డేట్ లో టైం చెప్తాం. అదే మొన్న 30th. సరే, 30th మొన్న. ఎస్, మొన్న రోజు మీకు టైమింగ్ వచ్చేసేసి ఈ అర్ధరాత్రి 1:30 అంటే పడుకుని ఉంటారు, కానీ ఈవినింగ్ 6:30కి లేదు, ట్రిగర్ అప్పుడే అయిందండి. వర్క్ 6:30 నుంచి 7:30 7:20 మధ్యలో మీకు ట్రిగరింగ్ ఈవెంట్ ఉంది. ఏమంటారు? ఒక్క నిమిషం సార్, ఒకే సెకండ్. మనకి క్యాలెండర్ చూస్తే కనుక అందే అండి, ఇన్- మీకు గూగుల్ క్యాలెండర్ 01 కూడా గారు సింక్ US ఇచ్చేస్తాం. క్లయింట్లే కదా వర్క్ చేసేది. ఒక్క నిమిషం సార్. మొన్న కదా మీరు అనింది? 30వ తారీఖు 30వ తారీఖు ఏ టైం అన్నారు? ఈవినింగ్ 6:30 నుంచి 7:20 మధ్యలో. ఈవినింగ్ 6:30 నుంచి ఓకే, గుర్తొచ్చింది సార్. మొన్న ఎవరిదో ఇన్సిడెంట్ నా నెత్తినేసారు అనమాట. ఓకే, మీకు పని చేసింది అయితే బరువు నెత్తి మీద. పని చేసింది అంటే అది మనకు సంబంధం లేదు సార్ అసలు. సో దాదాపు మేము మూన్ ఒక్కటే బాగా రెడ్ పెట్టాం, మిగిలిన ఎల్లో తోసేసాం మీకు. ఎందుకంటే నాకు మీరు అన్నది కరెక్టే సార్. ఈ శ్రవణ గానీ ఇది నేను మెయిన్ రోహిణి సార్ నాకు ఎప్పుడు దాదాపు ఎల్లోలు గ్రీన్ ఉన్నాయండి ఈయనకి. అదృష్టవంతుడు బాగా. మాకైతే అంతా రెడ్ క్యాలెండరే ఉంటా ఉంటది. వినోద్ గారు నాది ఒకసారి వేయండి. వినోద్ గారు వెయ్యం. మీరు అందరినీ ఏడిపిస్తే మిమ్మల్ని ఎవరు ఏడిపియాలి మరి? ప్లీజ్ అండి, ఇదేంటి అలా వెయ్యం. మీరు చెప్తుంటేనే విన్నా కదా నేను. ఓకే, సరే. ఇది క్యాలెండరు. ఓకే, సో మీరు మీ క్యాలెండర్ తో గూగుల్ క్యాలెండర్ తో సింక్ చేసుకునేటట్టు కావాలంటే మేము చెప్పి క్లాడ్కి చెప్పి చేయిస్తాం. సో మీరు గూగుల్, ఐఫోన్ ఎక్కడ కావాలంటే అక్కడ క్యాలెండర్కి సింక్ అయ్యేటట్టు చేయగలుగుతాం. సో దాంతో మీకు అక్కడనే మీరు అప్డేట్ చేస్తే మా వెబ్సైట్లో అప్డేట్ అయిపోయేటట్టు కూడా మేము చేసుకోగలుగుతాం, అట్లేదన్నా. సో దట్ మేము ఆల్గారిథంని ఇంప్రూవ్ చేస్తాం. మీ మీటింగ్ అయిపోగానే ఐ ఫెల్ట్ గుడ్ బ్యాడ్ అనేది మీరు అక్కడనే అప్డేట్ చేసుకుంటే ఆ మీటింగ్ దాన్ని ఇక్కడికి వచ్చేసేలాగా ఏదైనా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రాన్సిట్ క్యాలెండర్. అండ్ గోచారంలో మీకు బుధుడు వక్రించినప్పుడు, తర్వాత నెక్స్ట్ ఎస్పెషల్లీ ఈ సన్ను రాహుతో ట్రాన్సిట్ అయినప్పుడు, సన్ను మీద అంటే ఆల్ గురు నక్షత్రాల్లో రాహు కానీ, లేదంటే రాహు సన్ను ట్రాన్సిటింగ్ ఓవర్ ఆన్ ద బుధ నక్షత్రం మీద, సన్ ట్రాన్సిటింగ్ ఓవర్ ఆన్ ద బుధ నక్షత్రం, ఇలా కొన్ని ట్రాన్సిట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు వీక్ పాయింట్స్ ట్రిగరింగ్ ట్రాన్సిట్స్ని పట్టుకొని మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా రాహు వచ్చి మెర్క్యూరీ మీద వస్తారు, కరెక్ట్ గా ఇంకా ఆల్మోస్ట్ రాహు నక్షత్రంలో ఉన్నారు. నాకు తెలిసి ఇంకా క్విక్ గా వచ్చేస్తాడేమో. వచ్చేస్తాడు పాపి కాబట్టి ఇంకొంచెం రెస్ట్లెస్ వర్క్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఏం కాదు, ఎందుకంటే మీకు కుజుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి ఏం కాదు. ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం మొత్తం డబ్బులు అప్పుల పాలైతాయి, అట్లా అవుతుంది అనమాట. ఓకే, సో అంటే మీరు సన్ను రాహు మీదకి వచ్చినప్పుడు ఏంటంటే సన్ను రాహు నక్షత్రాలని టచ్ చేసినప్పుడు అంటున్నారు. ఎస్, గోచార రవి బుధుడి నక్షత్రంలో సంచరించినప్పుడు. ఎస్, ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి కరెక్ట్. గోచార రవి శని నక్షత్రాల్లో బుధ నక్షత్రాల్లో తిరిగినప్పుడు మీకు ఎట్లా ఉందో చూడండి. శని నక్షత్రాలని ఎందుకన్నారు సార్? శని నక్షత్రం, శని రాహులోకే స్టార్ లో లేరా? అష్టమంలో లేడా శని? ఓకే ఓకే ఓకే. ఆ అష్టమంలో శని, తర్వాత ఈ రాహువు, ఇవి కదా కొంచెం మైనస్ పాయింట్స్, అట్లా అన్నమాట. ఇప్పుడు మీరు వక్రం గురించి చెప్పారు కదా సార్, ఏదైనా ఒక గ్రహం వక్రిస్తే అది ఎట్లా తీసుకోవాలన్నారు గోచారంలో? ఏం తీసుకుంటారు? ఇప్పుడు మనకి గ్రీన్ లో అనుకున్నాం కదా మెర్క్యూరీ. అవును, ఇక్కడ మీకు ఎక్సెప్షన్స్ వస్తున్నాయి కదా. పనిచేస్తుంది,
కానీ మెర్క్యూరీ స్టార్ రోజు అవుతుంది కానీ కొంచెం ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే మళ్ళీ వక్రించినప్పుడు గోచారంలో బుధుడు వక్రించాక అట్లా అవుతూ ఉంటుంది. అట్లా కొంచెం ట్రాన్సిషన్ అవుతుంది. కొంచెం అబ్జర్వ్ చేయాలి మళ్ళీ మీ మీద ఎట్లా పనిచేస్తుందో yes, చేసి sir. మళ్ళీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. అంటే మెర్క్యూరీ వక్రం అయిపోయింది కదా సార్? ఇప్పుడు అయిపోయింది. అది వక్రం అవడం అంటే మళ్ళీ దాని లెక్క మన లెక్క ప్రకారంగా గోచారంలో నిజంగా వక్రించిందా లేదా అనేది దాని స్టార్లో ఇప్పుడు బుధుడు పుష్యమిలోకి వెళ్ళాడు అనుకో, అప్పుడు శని ఆల్రెడీ వక్రించాడు. సో అప్పుడు అవును. పరివర్తనం అవుతుంది. అప్పుడు దాని రాశ్యాధిపతి గురువు వక్రించకపోతే ఓ లెక్క, వక్రిస్తే ఓ లెక్క మారుతుంది కదా. ఆ పరివర్తన లేనప్పుడు ఇంకో రకంగా పనిచేస్తాయి. అవన్నీ మనం మళ్ళీ సేమ్ రూల్స్, రెట్రోగ్రేడ్ రూల్స్ అప్లై చేస్తాం అనమాట. ఓకే 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 అయిపోయిందండి క్యాలెండర్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది వినోద్ గారు. మీరు ఎంత పోయిందా మీ చాట్ అండి చాలా బాగుంది. ఓకే అండి, అసలు వెంటనే బ్యాక్ ఎండ్ లో ఇచ్చేస్తున్నారు ఆయనకి తెలివితేటలు. సరే. ట్రాన్సిట్ క్యాలెండర్ గురించి ఇంతే. మీరు కూడా వాడుకోండి, ట్రై చేయండి. రాకపోతే మళ్ళా ఏం చేస్తారు? కొన్ని రోజుల్లో మేము అడగద్దు అడగద్దు ఎందుకంటే మేము ఆటోమేటిక్గా బర్త్ చార్ట్ని డిటెక్ట్ చేసి వచ్చేటట్టుగా మేము ఆల్గరిథం రాసే వరకు ఓపిక్గా వెయిట్ చేయాలి. లేదనంటే 100 Days of Astrologyని ఒక్కసారి నేర్చుకోండి అంతే. బాయ్.